మూవింగ్ ఆన్ కూటమి ప్రభుత్వం వల్ల ఏపీలో రైతులు సర్వనాశనమయ్యారని మండిపడ్డారు వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వరికుటి అశోక్ బాబు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం పల్లెకోనలో శవయాత్ర నిర్వహించి నిరసన తెలిపారు ఆయన. రైతులు అప్పులు చేసి పంట పండిస్తే ప్రభుత్వం కనీసం వరికి గిట్టుబాటు ధర కూడా కల్పించలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనపై మండిపడుతున్న వరికుటి అశోక్ బాబుతో మా ప్రతినిధి అశోక్ మాట్లాడారు, చూద్దాం. కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో పాటుగా 6 కాలం కష్టపడి పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పించలేకపోయింది. దీంతో వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అశోక్ బాబు పూర్తిగా ఒక నిరసన కార్యక్రమం చేపట్టారు. పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. సార్, ఏంటి ఈ వెరైటీ నిరసన కార్యక్రమం, ఏం చెప్పదలుచుకున్నారు ఈ కార్యక్రమం ద్వారా? ఈ రైతుల్ని మోసం చేసి కుట్ర చేసి దగా చేసేటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి కూటమి వైఫల్యాలు ఏంటనేది రైతుల ద్వారా ప్రజల ద్వారా కూటమి నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేద్దామని చెప్పేసి ఈ యొక్క విధానం తీసుకున్నాం. ఒకవైపు తుఫాన్ వస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు విత్తనం నాటేటప్పుడు వాళ్ళకి మీరు యూరియా సప్లై చేయకుండా యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందని చెప్పి రైతులను ఏ రకంగా మోసం చేసి వెన్ను విరగొట్టాలో ఆయన చూశాడు. అమరావతిలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. అమరావతిలో పండే పంటలన్నింటినీ కాజేసి రియల్ ఎస్టేట్ చేసి మొత్తం అమరావతి అంతా కూడా రియల్ ఎస్టేట్ చేశాడు. అమ్మో, దీనిలోనే ఇంత డబ్బులు వచ్చినాయే, ఇక రాష్ట్రం అంతా రియల్ ఎస్టేట్ చేస్తే ఇంకెంత ఉంటుందో అని చెప్పేసి ప్లాన్ చేసి ఈ రైతుల్ని ముక్కలుగా ఆర్థికంగా నిలబడకుండా వాళ్ళని ఖైమా చేస్తా ఉన్నాడు. అందుకని ఈ యొక్క పంట పండినాక మాకు వేమూరు నియోజకవర్గంలో వరి పైరు 80% పైన మాకు వరి పైరే ఉంటుంది. ఇక్కడ వరిని ఆధారపడి అనేక మంది కౌలు రైతులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 1800, 1900, 2000 రూపాయల చొప్పున మిల్లర్లతో సహా ప్రభుత్వం ఒకవైపు కొనుగోలు చేస్తుంటే అంతకంటే ఎక్కువ డబ్బులు పెట్టి మిల్లర్లు కొనేవాళ్ళు. ఈ రోజున మద్దతు ధర ఊరక చూపిస్తున్నారు. 1777 రూపాయలు, 1799 రూపాయలు చూపిస్తున్నారు. కానీ అవి కొనట్లేదు. మాయిశ్చర్ ఎక్కువ ఉందంటున్నారు, తేమ శాతం ఎక్కువ ఉందని అంటున్నారు. ఒకవైపు తుఫాన్ వస్తుంది, గోనె సంచులు ఇవ్వలేదు. కోస్తేనేమో గోనె సంచులు కావాలా. మిల్లర్ల దగ్గరకు పోతే 1280, 1250 అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ పెద్ద మాఫియా జరుగుతూ ఉంది. ప్రభుత్వం, కూటమి నాయకులు, అలానే కొంతమంది అధికారులు, మిల్లర్లు, దళారులు అందరూ కలిసి రైతుల్ని మోసం చేస్తా ఉన్నారని చెప్పేసి చెప్తున్నా. తెలుగుదేశం వాళ్ళకి, కూటమి నాయకులకి, ఈ ప్రభుత్వానికి రైతులకు కూడా ఏమేమి రకంగా మోసం చేస్తున్నారో అన్ని తెలియాలని చెప్పేసి ఈ కార్యక్రమం తీసుకున్నాం. అలానే దీన్ని తీసుకొని వెళ్ళి శ్మశానం దాకా తీసుకొని వెళ్ళి ఆ శ్మశానం దగ్గర ఈ వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాలని, ఏ రకమైన దళారు వ్యవస్థ అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యం, అలానే రైతు పండించే వరి పంటకు ఇన్సూరెన్స్ చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యం, అలానే వరి పంటకు మద్దతు ధర కొనుగోలు చేయడంలో ప్రభుత్వ వైఫల్యం, అలానే కులం పార్టీలు చూడకుండా ప్రభుత్వం ఈ రకంగా రైతును రైతుగా చూడడంలో ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి చెప్తున్నా. అందుకనే ఈరోజు వేమూరు నియోజకవర్గంలో పల్లెకొన్న గ్రామంలో ఇలా రైతులు అందరం కూడా కలిసి ఆ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా చేద్దామని చెప్పేసి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందండి. ఖచ్చితంగా మొదటి నుంచి కూటమి ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తుంది. దీంతో కూటమి ప్రభుత్వంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా కనీసం మద్దతు ధర ఇవ్వటంలో కూడా పూర్తిగా విఫలమైంది. కాబట్టి రైతులకు మద్దతు ధర కల్పించేంత వరకు ఖచ్చితంగా తాము పోరాడతామని కూడా అశోక్ బాబు హెచ్చరిస్తూ ఉన్నారు.